ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నవంబర్ మాసంలో చివరి దినానికి మనము వచ్చి ఉంటున్నాము. ఈ యొక్క మాసమంతా కూడా క్రైస్తవ సిద్ధాంతాలు, క్రిస్టియన్ డాక్ట్రైన్స్, క్రైస్తవ లకు మూల పాఠములు, వీటిలో భాగంగా అనేక అంశములను మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. నేటి ధ్యాన అంశము ద ఇన్స్పిరేషన్ ఆఫ్ స్క్రిప్చర్, లేఖనం యొక్క ప్రేరణ. నేటి ధ్యానం కొరకు మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల 2వ పేతురు 1వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందామండి. 2 Peter chapter 1 verses 20 and 21. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఆమేన్. ఇంగ్లీష్లో కూడా చదువుకుందామండి. Knowing this first, that no prophecy of the scripture is of any private interpretation. For the prophecy came not in old time by the will of man, but holy men of God spake as they were moved by the Holy Ghost. కాబట్టి వాక్యంలో ఎంత తేటగా మనకు తెలియజేయబడుతుందండి. లేఖనంలో ఏది కూడా తన యొక్క ఊహలను బట్టి కాదు. నో ప్రాఫెసీ ఆఫ్ ది స్క్రిప్చర్ ఈజ్ ఆఫ్ ఎనీ ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్. మన ఊహలు, మన యొక్క జ్ఞానాన్ని బట్టి, లోక జ్ఞానంతో తోటి ఇవి పొందుపరచబడినటువంటి కాదు, కానీ దైవ భక్తులు ప్రియులారా, మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడినటువంటి వారై, దే ఆర్ లెడ్ బై ద హోలీ స్పిరిట్. మెన్ ఆఫ్ గాడ్ స్పేక్ యాజ్ దే వర్ మూవ్డ్ బై ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి ప్రియులారా, దేవుని యొక్క నడిపింపులు, ఆ దేవుని మూలముగా ప్రియులారా, గాడ్స్ రెవల్యూషన్, ఆల్ స్క్రిప్చర్ ఇస్ గాడ్ బ్రీత్. కాబట్టి ఆ రీతిగా ప్రియులారా, ఆ దేవుని నుండి వచ్చినటువంటి మాటలు ప్రియులారా మనలో పొందుపరిచారు. ఎంతో లోతైనటువంటి, ఎంతో సత్యంతో కూడుకొని ఉంటున్నవి, ఎంతో ప్రియులారా ప్రవచనాలు. ఇక్కడ చూడండి, ప్రాఫెసీస్ జరగబోయేటటువంటివి. నో వన్ నోస్ ప్రియులారా. కానీ మనకు దేవుని యొక్క బిడ్డలు, ఆ పరిశుద్ధాత్మకు, ఆ త్రియేక దేవుడు, దేవుడికి తండ్రి కూడా ప్రియులారా, యేసు ప్రభు కూడా ఆ భవిష్యత్తులో జరగబోయే అన్ని కూడా ప్రియులారా చెప్పి ఉంటున్నాడు. ఎన్నో ప్రియులారా ఫ్యూచర్ ఈవెంట్స్, ప్రాఫెసీస్, అవన్నీ కూడా అవి నెరవేరబోతున్నాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యం గురించి ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాము. ద ఇన్స్పిరేషన్ ఆఫ్ స్క్రిప్చర్ ఈజ్ ఎ కార్నర్ స్టోన్ ఆఫ్ క్రిస్టియన్ డాక్ట్రిన్. కాబట్టి ఈ యొక్క క్రైస్తవ సిద్ధాంతానికి మూలాధారంగా ఈ యొక్క లేఖనం యొక్క ప్రేరణ అనేటటువంటిది మనం తెలుసుకోవాలా. ఇట్ అసర్ట్స్ దట్ ద బైబిల్ ఈజ్ నాట్ మేర్లీ ఎ కలెక్షన్ ఆఫ్ హ్యూమన్ థాట్స్, బట్ ఈస్ డివైన్లీ ఇన్స్పైర్డ్ బై గాడ్. కాబట్టి మనం తెలుసుకోవాలి, ఇది ఈ యొక్క మన ముందు ఉన్నటువంటి యొక్క బైబిల్, పరిశుద్ధ గ్రంథము కేవలం మానవ ఆలోచనల సమాహారము కాదు, కానీ ఇది దేవుని ద్వారా పునర్నిర్మితమైనటువంటిది అని చెప్పి ఇది నిర్ధారిస్తుంది పిల్లరా. కాబట్టి ఇట్ అసర్ట్స్ దట్ బైబిల్ ఈజ్ నాట్ మేర్లీ ఎ కలెక్షన్ ఆఫ్ హ్యూమన్ థాట్స్, బట్ ఈస్ డివైన్లీ ఇన్స్పైర్డ్. కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షత వలన, దేవుని యొక్క నడిపింపు వలన ఈ యొక్క వాక్యాలు చెప్పబడి ఉంటున్నవి. ముఖ్యంగా ఈ యొక్క ప్రేరణ, ఇన్స్పిరేషన్ అన్నటువంటి ఆ మాటకు మనం అర్థం, ఒక డెఫినిషన్ ఆఫ్ ఇన్స్పిరేషన్ మనం ఆలోచించినప్పుడు ఈ యొక్క పదము, ద టర్మ్ ఇన్స్పిరేషన్ రిఫర్స్ టు హౌ గాడ్ కమ్యూనికేటెడ్ హిస్ ట్రూత్ త్రూ హ్యూమన్ ఆథర్స్. ఈ ప్రేరణ అనేటటువంటి పదము దేవుడు తన సత్యాన్ని, తన యొక్క ఉద్దేశాలను అటన్నిటిని కూడా ఏ రీతిగా మనుషులకు, మోషే ప్రవక్తకు ఏ రీతిగా 10 ఆజ్ఞలు తెలియజేసి ఉంటున్నాడు, ఆడిని టాబ్లెట్ మీద పొందుపరిచి ఉంటున్నాడు. అలాగనే ప్రియుల దైవ భక్తులు, బైబిల్లో ఉన్నటువంటి వారు, ప్రవక్తలు
ప్రియులారా, మరి బైబిల్‌లో చూస్తున్నాము. మరి మోషే మరి మొదటి 5 గ్రంథాలు రాశాడని చెప్తాము. పెంటటెక్ పంచ గ్రంథాలు. మరి తర్వాత మేజర్ ప్రాఫిట్స్ అండ్ మైనర్ ప్రాఫిట్స్ మనం ఉంటున్నాయి. మరి దావీదు రాసినటువంటిది, సొలొమోను భక్తుడు రాసినటువంటి విజ్డమ్ లిటరేచర్ ఉంది. ప్రియులారా, ఇవన్నీ గూడా వాటిలో ఎన్నో ప్రొఫెసీస్, ఎన్నో మరి ఆ యొక్క హిస్టరీ మనం చూస్తాము. ఎన్నో ప్రియులారా, సృష్టి అంతా గూడా మనం చూస్తున్నాము. ఏ రీతిగా జీనియాలజీస్, మరి కింగ్స్, రాజ్యములు, మరి అనేక సంగతులను, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ బుక్ ప్రియులారా. బుక్ ఆఫ్ బుక్స్. మరి ఈ లోకంలో ప్రియులారా ఎక్కువగా ప్రింట్ చేయబడినటువంటి గ్రంథముగా పరిశుద్ధ గ్రంథం ఉంటుంది. అనేక భాషల్లోనికి తర్జుమా చేయబడి ఉంటున్నది. కాబట్టి ముఖ్యంగా మనం ఈ బైబిల్‌లో ఉన్నటువంటి 66 గ్రంథాలు గూడా మరి దేవుని యొక్క ప్రేరణ చేత, ఇన్‌స్పిరేషన్, మరి తన మరి ప్రేరణ అనేటటువంటి పదము, దేవుడు తన సత్యాన్ని మానవ రచయితల ద్వారా ఎలా తెలియజేశాడో చూసొస్తుంది. కాబట్టి ప్రియులారా, ఆహ్, 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 దే ఆహ్, 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 ఆ యొక్క దేవుని యొక్క దైవ భక్తులు ప్రియులారా, దేవునితో దగ్గరగా నడిచేటటువంటి వారు, దేవుడు చెప్పినటువంటి చేసేటటువంటి వాళ్ళు, ఆయన చెప్పినటువంటిదే రాయటం అనేటటువంటిది మనం చూస్తున్నాము. మరి కొత్త నిబంధనలో దేవుని యొక్క మరి యేసుప్రభు యొక్క శిష్యులు ప్రియులారా, వాళ్ళు మరి పొందుపరిచినటువంటి తర్వాత పౌలు భక్తుడు రాసినటువంటి లెటర్స్, 13 లెటర్స్ ప్రియులారా, ఆయన రాసినటువంటిది. మరి అలాగనే పేతురు, యోహాను, మరి యాకోబులు వాళ్ళ యొక్క మరి లెటర్స్ ఉంటున్నాయి. మరి చివరగా యోహాను యొక్క ప్రకటన గ్రంథం యొక్క రెవల్యూషన్, ఆయనకు దేవుడు పొందుపరిచినటువంటి రాయటం. కాబట్టి ఈ రీతిగా మానవ రచయితలు లేకపోతే ఆథర్స్, హ్యూమన్ ఆథర్స్, వాళ్ళ చేత ప్రియులారా, మరి మనకి ఇటువంటి యొక్క మంచి గ్రంథము, పరిశుద్ధ గ్రంథము మనకు వచ్చి ఉంటున్నది. ఎంతో ప్రియులారా త్యాగంతోటి యొక్క మరి మొదటి నుంచి కూడా ఏ రీతిగా ప్రియులారా దాన్ని మరి ఆదిమ గ్రీకు, హీబ్రీ, అరమిక్‌లలో రాసి ఉంటున్నది. దాన్ని మరి తర్జుమా చేయటం ఈనాడు అనేక భాషల్లోనికి, అన్ని తెగల వారికి కూడా ఇది రీచ్ అవుతూ అనేక మరి వీక్‌లీఫ్ ట్రాన్స్‌లేటర్స్ ద్వారా ప్రియులారా, మరి ఎంతోమంది ప్రయాసపడుతున్నారు. ఆ రీతిగా ఎంతోమంది ట్రాన్స్‌లేటింగ్ ఏజెన్సీస్ ఉంటున్నవి. మరి అనేక మిషన్ ఏజెన్సీస్ వారు అనేక కొంత ప్రాంతాలకు, ట్రైబల్ ఏరియాస్‌కు, అన్‌రీచ్డ్ ఏరియాస్‌కు ఎక్కడైతే బైబిల్ తర్జుమా బడలేదో అక్కడికి ప్రియులారా ఇది రీచ్ అవ్వటం అనేటటువంటిది మనకు జరుగుతుంది. ఇంకా బైబిల్‌లో ఇంకా కొన్ని వచనాలు కూడా చదువుకుందామండి. 2వ తిమోతి 3వ అధ్యాయము 16, 17 వచనాల్లో కూడా చూస్తే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇక్కడ మరి చూడండి ప్రియులారా, తిమోతి గ్రంథంలో మరి పౌలు భక్తుడు తిమోతికి తెలియజేసేటటువంటిది, ఆల్ స్క్రిప్చర్ ఈస్ గివెన్ బై ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్. మనం ఇందాక చదువుకున్నటువంటి దానికి ఇంకా ప్రియులుగా సపోర్టింగ్‌గా ఈ యొక్క వాక్యంలో కూడా మనం చూస్తున్నాము. అంతా కూడా మరి ప్రతి లేఖనము గూడా ప్రియులారా, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు ప్రియులారా, మనము ఈ యొక్క వాక్యాన్ని చేతబట్టి ప్రియులారా అన్నీ గూడా మంచి అండ్ ఈజ్ ప్రాఫిటబుల్ ఫర్ డాక్ట్రిన్, ఫర్ రిప్రూఫ్, ఫర్ కరెక్షన్, ఫర్ ఇన్‌స్ట్రక్షన్ ఇన్ రైచియస్‌నెస్, దట్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ మే బి పర్ఫెక్ట్, థరోలీ ఫర్నిష్డ్ అంటు ఆల్ గుడ్ వర్క్స్. అనేక సందర్భాలు వస్తుంటాయి, సిచ్యువేషన్స్ వస్తుంటాయి. ఫ్యూనరల్ సర్మన్స్ ఇవ్వాల్సి వస్తుంది, వెడ్డింగ్ సర్మన్స్ ఉంటుంటాయి, మరి అవుట్ రీచ్ గాస్పుల్ సర్మన్స్, మిషన్ సర్మన్స్, లీడర్షిప్ సర్మన్స్ ప్రియులారా, అన్నిటికీ కూడా ప్రియులారా, ఆ సంఘంలో కూడా ప్రియులారా డిఫరెంట్ సిరీస్ తోటి మరి సంఘ కాపరులు ఏ రీతిగా సిద్ధపడుతూ ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఈ యొక్క షార్ట్ సర్మన్స్ ప్రతి నెల కూడా ఒక్కొక్క అంశంతోటి, టాపిక్ తోటి మరి మరి షేర్ చేయటానికి దేవుడు నాకు సహాయం చేసి ఉంటున్నాడు. కాబట్టి అన్నిటికి కూడా మరి మొదట నేను దేవుని గురించి, దేవుని యొక్క లక్షణాలు, గుణగణాల గురించి తెలియజేశాను. తర్వాత యేసు ప్రభుని గురించి, మరి తర్వాత పరిశుద్ధాత్మ దేవుని గురించి, లెంట్ సీజన్‌లో అవసరమైనటువంటి ప్రియులారా, ఈ రీతిగా అనేకమైనటువంటి సందర్భాలకు ఉపయోగపడేటటువంటి ఇవన్నీ కూడా ప్రతి లేఖనం ఉపదేశించటానికి, ఖండించటానికి,
తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉంటున్నది. పిల్లారా, ఇటువంటి గొప్ప వాక్యాన్ని మరి మనం చదువుతున్నామా, ధ్యానం చేస్తున్నామా, పరిశీలిస్తున్నామా, పరిశోధిస్తున్నామా? ఆ! ఎంతైనా పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత ఉంటుంది. వి నీడ్ టు మెమరైజ్ ఇట్, వి నీడ్ టు మెడిటేట్ ఇట్, వి నీడ్ టు రీడ్ ఇట్ రియల్లీ, వి నీడ్ టు స్టడీ ఇట్, వి నీడ్ టు డూ రీసెర్చ్. బైబిల్‌లో లేఖనాల్లో ఎంతో లోతైనటువంటి, ఎంతగా ప్రియులారా డిగ్ చేస్తే, ఎంతగా చదువుతూ ఉంటే అంత బలమైనటువంటి ప్రియులారా ఎన్నో విలువైనటువంటి సత్యాలు మనం తెలుసుకుంటుంటాము. ఇటువంటి విలువైనటువంటి ధ్యానాన్ని ప్రియులారా సంపూర్ణంగా సమర్పించుకొని, ప్రియులారా దీని ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. వాగ్దానాలు ఎన్ని ఉంటున్నాయి. ఎన్ని ప్రియులారా మనకు ఒక స్పష్టత లేకుండా ఉన్నప్పుడు వి నీడ్ టు గో టు ద బైబిల్. చదువుతున్నప్పుడు బైబిల్‌లో ఉన్నటువంటి వ్యక్తులు వారు ఏ రీతిగా ప్రియులారా అనేకమైనటువంటి కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో, కేయాస్‌డ్ ఉన్నప్పుడు, క్రాస్ రోడ్స్‌లో ఉన్నప్పుడు, ఛాలెంజింగ్ సిట్యుయేషన్స్‌లో ప్రియులారా అన్ని క్రిటికల్ స్టేట్‌లో ఉన్నప్పుడు అన్నిట్లోకి ఉపయోగపడేటటువంటి, ఆదరణ ఇచ్చేటటువంటి మాటలు, మరి మనల్ని బలాన్ని పురికొల్పేటటువంటివి. కాబట్టి అన్నీ గూడా మరి ప్రయోజనకరమైనటువంటి మాటలు మనకు ఈ యొక్క వాక్యంలో మనకు మరి ఉంటున్నాయని చెప్పి మనం తెలుసుకోవాలి ప్రియులారా. మరి ఒక చిత్ర కళాకారుడు ఏ రీతిగా ప్రియులారా, థింక్ ఆఫ్ ఎ పెయింటర్ డైరెక్టెడ్ బై ద ఆర్టిస్ట్ విజన్. అంత ఎంతగా ప్రియులారా ఆర్ట్‌లో ప్రతి ఒక్క చిన్న మలుపు లేకపోతే అది గూడా అంత గూడా అల్టిమేట్‌గా మొత్తం అయ్యేసరికి మనకు ఒక మంచి చిత్రం అనేటటువంటిది వస్తది పిల్లారా. ఆ కళాకారుడుగా మరి ఏ రీతిగా ప్రియులారా మరి అది చేస్తాడు. ఆ రీతిగానే ప్రియులారా మనకు గూడా ఈ యొక్క లేఖనం యొక్క ప్రేరణను మరి మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంటున్నది పిల్లలు. వి నీడ్ టు అండర్‌స్టాండ్ ద ఇన్‌స్పిరేషన్ ఆఫ్ స్క్రిప్చర్ ఈస్ క్రూషియల్ ఫర్ సెవరల్ రీజన్స్. కాబట్టి మనం ఇది తెలుసుకోవాలా. మరి ముఖ్యంగా ఏంటి అంటే అది అథారిటీ. మరి ఇఫ్ స్క్రిప్చర్ ఈజ్ ఇన్‌స్పైర్డ్ ఇట్ హోల్డ్స్ అల్టిమేట్ అథారిటీ. కాబట్టి ఈ యొక్క వాక్యమే గనక దేవుని యొక్క ప్రేరణ అయి ఉన్నట్టయితే అది పరమ అధికారం కలిగినటువంటిదిగా ప్రియులారా. వాక్యాన్ని వి కెన్ కమాండ్ ఇట్. మరి అది ప్రియులారా ఎంతో ప్రియులారా అథారిటీ తోటి యేసు ప్రభువారు కూడా ప్రియులారా ఆయన ఈ ఈ యొక్క వాక్యాన్ని ప్రియులారా చెప్తున్నప్పుడు ఎంత అధికారంతోటి, పవర్ తోటి మరి ఆ వాక్యాన్నే ప్రభు సైడ్ చేసి ఉంటున్నాడు. శోధనలప్పుడు సాతానుకు కూడా మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని తెలియజేస్తున్నాడు. ఆ రీతిగా ప్రభాతం మరి దావీదైతే మరి నీ ఎదుట పాపం చేయకుండానట్టు నీ యొక్క వాక్యాన్ని హృదయంలో భద్రంగా కాపాడుకున్నానని చెప్పటం జరుగుతుంది. కాబట్టి ప్రియులారా ఇది యొక్క వాక్యము ప్రియులారా ఇది ఎంతో మరి అధికారంతో ఉంటున్నది. అంతేకాకుండా వి సీ ద యూనిటీ ఆఫ్ ట్రూత్. మరి ఈ యొక్క మరి ద డాక్ట్రిన్ బైండ్స్ ద మెసేజ్ ఆఫ్ ద బైబిల్. ఈ యొక్క మరి సిద్ధాంతం ప్రియులారా ఇన్స్పిరేషన్ ఆఫ్ ద స్క్రిప్చర్ అన్నటువంటిది బైబిల్ సందేశాన్ని కట్టుబడి ఉంటున్నది ప్రియులారా. కాబట్టి బైబిల్ అంతా కూడా హోల్ అంతా కూడా ప్రతి చాప్టర్‌లో గూడా మనం క్రీస్తుని చూస్తాము. అంతా గూడా యూనిఫైడ్ లేకపోతే ఒకే ఒక గురి కలిగి ప్రభు అన్నిట్లో గూడా మనం చూస్తుంటున్నాం. అందరూ గూడా దేవుని వైపు, పరలోక రాజ్యం వైపు మరి మరి నిత్య రాజ్యం వైపుగా మరి ఇది నడిపించేటటువంటిదిగా ఉంటున్నది. అంతేకాకుండా ఎంకరేజ్‌మెంట్ ఆఫ్ ఫెయిత్ మన విశ్వాసంలో మరి ఆదరణ ఎంతగా ముందుకు వెళ్ళటానికి ప్రియులారా ఇది మనకు తెలుస్తది. మరి రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, కాగా వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలనే కలుగును. కాబట్టి ఇది ప్రియులారా విశ్వాసము. మనం వాక్యం చదవటం ద్వారా మనకు విశ్వాసంలో ఇంకా క్రీస్తులాగా జీవించాలని, క్రీస్తు యొక్క ఉద్దేశాలను కలిగి ఉండాలని చెప్పి, క్రీస్తు కలిగిన మనసు కలిగి ఉండాలని చెప్పి, ఆ పరధ్యానము, పరలోకపు ధ్యానం, పరలోకపు మనసు ప్రియులారా ఫ్యూచర్ వైపుకు ఇక తాత్కాలికమైనటువంటి కనిపించేటటువంటివి ఇహలోకపరమైనటువంటివి కాకుండా మరి అదృశ్యమైనటువంటివి మరి ప్రియులారా ఆ రీతిగా ఇంకా భవిష్యత్తులో జరగబోయేటటువంటి యేసుని యొక్క రాకడ కొరకు సిద్ధపడటం ప్రియులారా. కాబట్టి ఈటిల్లో హీరింగ్ త్రూ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ బూట్స్ ఫెయిత్. కాబట్టి ఈ యొక్క వాక్యం మనం వినటం వలన మనకు విశ్వాసం వస్తది. అందుచేతన మనం ఎక్కువగా పిల్లల దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలా. మరి
ఆ రీతిగా మనం గూడా బైబిల్‌లో ఉన్నటువంటి వారు మరి ఏ రీతిగా గొప్పగా విశ్వాసంలోనికి రావటం అనేటువంటిది మనం చూస్తున్నాము. కాబట్టి ది ఆపరేషన్ ఆఫ్ ఇన్‌స్పిరేషన్ లీడ్స్ టు సిగ్నిఫికెంట్ పర్సనల్ రిజల్ట్స్. కాబట్టి ఈ యొక్క మరి ఈ యొక్క ప్రేరణ ద్వారా ఈ యొక్క కార్యము వ్యక్తిగత ఫలితాలను ఇవి పొందించడం అనేటువంటిది చూస్తాము. అంతేకాకుండా ట్రాన్స్‌ఫర్మేషన్ మార్పు పిల్లలారా, రూపాంతరము, పరివర్తన చెందటము. హెబ్రీయులు 4:12 వచనంలో చూస్తే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, బలము గలదై, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు, హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ఇక్కడ గూడా చూడండి, ఈ యొక్క వాక్యాన్ని దేనితో పోల్చాడండి? ఒక ఖడ్గం లాంటిది. ద షార్ప్ డబుల్ ఎడ్జ్డ్ సోర్డ్. For the word of God is quick and powerful and sharper than any two-edged sword, piercing even to the dividing asunder of soul and spirit and of the joints and marrow, and is a discerner of the thoughts and intents of the heart. కాబట్టి ప్రియులారా, మన యొక్క మనిషి హీజ్ ఎ ట్రైపార్టెడ్ బీయింగ్. ఈయనలో సోల్ ఉంది, స్పిరిట్ ఉంది, బాడీ ఉంది. బాడీ, సోల్ అండ్ స్పిరిట్. కాబట్టి ఈ యొక్క వాక్యం ఆల్ రౌండ్ మన శరీరాలకు, మన యొక్క ఆత్మలకు, ప్రాణాలకు అన్నిటికి కూడా ప్రియులారా ఉపయోగపడుతుంది. మన యొక్క పరివర్తన మరి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క వాక్యం ద్వారానే ప్రియులారా, ఈ దినాల్లో ఎంతో కఠినమైనటువంటి హృదయం కఠినమైనటువంటి వారైనా సరే, ఎంతో భయంకరంగా జీవించేటటువంటి వారు కూడా ఈ వాక్యం ద్వారా ప్రియులారా మెత్తబడటము, మాను మనసులోనికి రావటం, పరివర్తన చెందటం, పశ్చాత్తాపం పొందటము. ఆ రీతిగా మరి ఈనాడు కూడా ప్రియులారా ఈ యొక్క వాక్యం ఎంత శక్తివంతంగా ఉంటున్నది. ఈ ప్రతి మనిషిని కూడా మరి ట్రాన్స్ఫార్మ్ చేయగలిగినటువంటి అది ఉంటున్నది ప్రియులారా. ద వర్డ్ ట్రాన్స్ఫార్మ్స్ హార్ట్స్ అండ్ మైండ్స్. ప్రతి ఒక్కరి యొక్క హృదయాన్ని మరి మనసులను ప్రియులారా ఇది సంపూర్ణంగా మార్చగలదు ప్రియులారా. మరి అలాగనే ఆ కీర్తనలకు రాసినటువంటి కీర్తనలు 119, 105లో చూస్తే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. Thy word is a lamp unto my feet and a light unto my path. కాబట్టి ప్రియులారా ఈ రీతిగా ఈ యొక్క వాక్యం ఏ రీతిగా మనను జ్ఞానము మరియు మన యొక్క దిశలను మరి మరి ఎంతగా సహాయం చేస్తుంది. నా త్రోవకు వెలుగై ఉంటున్నది ప్రియులారా. మన యొక్క త్రోవలు ఏ రీతిగా ఉంటున్నవి? గందరగోళ పరిస్థితి, కన్ఫ్యూజ్ స్టేట్‌లో ఎటెళ్ళాలో తెలియనటువంటి స్థితిలో ఉన్నట్టయితే, మీ యొక్క వాక్యం చదువుతున్నప్పుడు తేటగా మనల్ని నడిపిస్తాడు ప్రియులారా. సర్వ సత్యంలోనికి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మరి జ్ఞానాన్ని ఇస్తాడు, బుద్ధి, వివేచన, తెలివి మనకు ప్రభువారు సహాయం చేస్తారు. అంతేకాకుండా ఇది దేవునితో సంబంధం కూడా ప్రియులారా. రిలేషన్షిప్ విత్ గాడ్. యోహాను 15:7లో చూస్తే, నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. కాబట్టి ఇక్కడ చూడండి ప్రియులారా, నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల. కాబట్టి ఈ యొక్క వాక్యమే మనల్ని ప్రియులారా బ్రతికింపజేస్తది. ఈ యొక్క వాక్యమే ప్రియులారా మనకు విశ్వాసాన్ని అనుగ్రహిస్తది. ఈ వాక్యమే దేవునితోటి సంబంధం కలిగి ఉండి అంటుకట్టబడినటువంటి జీవితము. మరి ఏ రీతిగా ఏది అడిగినా సరే అది ప్రభువారు మనకిస్తాడు. ఆ క్లోజర్ ఇంటిమసీ విత్ గాడ్, క్లోజర్ కమ్యూనిటీ విత్ గాడ్, a communion with God, a closer relationship with God. ఇహలోకపరంగా మనుషులతోటి మనం రిలేషన్షిప్స్ పెట్టుకుంటే అవి ఏంటో అనేక మిస్అండర్స్టాండింగ్స్ వస్తుంటాయి, అనేక ఆర్గ్యుమెంట్స్కు నడిపిస్తూ ఉంటాడు, అనేక భేదాభిప్రాయాలు, ఎంతో ప్రియులారా వైరత్వం అనేటటువంటి వస్తుంది, హేట్రెడ్ అనేటటువంటి వస్తుంది, ద్వేషములు. అయ్యో ఎంత ప్రియులారా. కాబట్టి ఇహలోకపరమైనటువంటి రిలేషన్షిప్స్ కన్నా కూడా దేవునితోటి ప్రియులారా మనకు ఆ యొక్క సంబంధం ఉన్నప్పుడు ఎంతగా మనం ఆయనతో ప్రియులారా ఎంత క్లోజ్‌నెస్, ఆ యొక్క కమిటెడ్ లైఫ్‌ని కలిగి ఉన్నప్పుడు ప్రియులారా మనం నిజంగా ఆయన మాటలు మనలో ఉంటాయి. మనం ఆయనలో నిలిచి ఉంటాము. ఫలభరితములైనటువంటి జీవితంలో జీవించటానికి ప్రభువారు మనకు సహాయం చేస్తాడు ప్రియులారా. కాబట్టి మరి ముగింపుగా మరి లేఖనం యొక్క ప్రేరణ మరి ద ఇన్‌స్పిరేషన్ ఆఫ్ స్క్రిప్చర్ కన్ఫర్మ్స్ ఇట్స్ డివైన్ ఆరిజిన్ అండ్ షేప్స్ అవర్ అండర్‌స్టాండింగ్.
కాబట్టి ఈ యొక్క వాక్యమే ప్రియులారా దాని యొక్క దివ్య మూలాన్ని మరి నిర్ధారిస్తుంది. డివైన్ ఆరిజిన్ ప్రియులారా. దేవుని వలన పిలుపు వలన మనం చదువుకున్న అనేక లేఖనాలు ప్రియులారా. ఆల్ స్క్రిప్చర్ ఇస్ గాడ్ బ్రీత్డ్. ఇవన్నీ కూడా దేవుని యొక్క యొక్క మూలముగా ప్రియులారా. దేవుని యొక్క ఇన్స్పిరేషన్ వలన, ప్రేరణ వలన అనేక మంది భక్తులు ఈ యొక్క వాక్యంలో రాసి ఉంటున్నారు. కాబట్టి ప్రియులారా, ఇటువంటి గొప్ప వాక్యాన్ని మనం ప్రతి దినం కూడా చదవలసినటువంటి వారం అంటున్నాం. వి నీడ్ టు ఎంగేజ్ విత్ స్క్రిప్చర్ డైలీ. ప్రతిదినం పఠించటము, మరి దాన్ని ఇతరులకు కూడా మరి పంపటము, పరిచర్యలో ప్రియులారా వాడుకోవటము, ప్రబోధించటము. మరి ఆ రీతిగా ప్రియులారా, అంతేకాకుండా సీకింగ్ ద హోలీ స్పిరిట్స్ గైడెన్స్, పరిశుద్ధాత్మ యొక్క మరి నడిపింపులో ప్రియులారా, మార్గదర్శకత్వం, మార్గ నిర్దేశం కొరకు మనం దేవుని వెడుగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన కూడా అది యేసు ప్రభును మరి గుర్తింపు చేస్తాడు. మరి ఏ రీతిగా ప్రియులారా మనం అధికారంతో, శక్తితోటి మరి ఈ లోకంలో ప్రియులారా ఈ వాక్యాన్ని మనం చేయబోని ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృప కలిగినటువంటి తండ్రి, మీ యొక్క ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఈరోజు తండ్రి మరి ప్రభువా, ఇన్స్పిరేషన్ ఆఫ్ స్క్రిప్చర్ అన్నటువంటి అంశం మీద తండ్రి అనేక వచనాలు ధ్యానం చేసి ఉంటున్నాం ప్రభువా. ఒక గొప్ప నాయన తండ్రి, వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి ప్రభువా. ఏంత ప్రభువా వాక్యాన్ని ఇచ్చారు తండ్రి. మరి ప్రభువా, అయ్యో కొన్ని ప్రాంతాల్లో, మరి చైనా లాంటి ప్రాంతంలో ప్రభువా, అయ్యో తండ్రి ఎంతగా ప్రభువా దేవా తండ్రి అంత అందుబాటులో లేదు, ఎంత క్లోజ్డ్ కంట్రీగా ఉంటున్నది. మరి కొన్ని కంట్రీస్‌లో ఎంతో ఓపెన్‌నెస్ ఇచ్చి ఉంటున్నారు. మరి మేము చదువుకోవటానికి అనుకూలంగా ఉంటున్నది. అనేక భాషల్లోనికి అందుబాటులో ఉంటున్నది ప్రభువా. కొన్ని భాషల్లో అయితే ఈ యొక్క బైబిలే లేదు నాయన తండ్రి. కొంతమంది చెరసాల్లో ఉన్నటువంటి వారు చదవలేకపోతున్నారు. ప్రేమగల నాయన తండ్రి మీరు సహాయం చేయండి. చక్కగా చూపిచ్చారు చదువుకోవటానికి గ్రహింపును. మంచి మనసుని ఇచ్చి ఉంటున్నారు. ప్రభువా దేవా తండ్రి చదవగలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా తండ్రి మీ వాక్యాన్ని ప్రతిదినం ధ్యానించడానికి ప్రభువా. అంతేకాకుండా ఈ వాక్యాన్ని అనేకులకు ప్రభువా మరి ఇది పంచటానికి సహాయం చేయండి. మేమందరం మీ కొరకు సాధనాలుగా ప్రభువా, గొప్ప నాయన తండ్రి ఉండగలిగినట్లు సహాయం చేయమని ప్రభువా. ఎంతగా ఈ వాక్యం ఉపయోగపడుతుంది ప్రభువా. తండ్రి ఖండించుటకు, ఉపయోగించుటకు, శిక్షించుటకు ప్రభువా, బుద్ధి చెప్పటానికి ప్రభువా దేవా తండ్రి మమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తుంది ప్రభువా. ఆ సత్యమే మమ్మల్ని స్వతంత్రం చేస్తుందని మీ వాక్యం తెలియజేస్తుంది నాయన తండ్రి. జీవింపజేస్తుంది ప్రభు. మీరే సహాయం చేయండి. గొప్ప నాయన, ఎంతమంది అస్వస్థతకు గురై ఉంటున్నారు. ఆ మరణ మరి జీవములు, లైఫ్ అండ్ డెత్ మధ్య స్ట్రగుల్ అవుతూ ఉంటున్నారు. గొప్ప దేవ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్నారు ప్రభు. వారందరికి కూడా సహాయం చేయండి. ఆత్మ ఇన్నర్ పీస్ను దయచేయండి, సమాధానం దయచేయండి, సంతోషం దయచేయండి ప్రభు. గొప్ప నాయన, మీతో అంటుకట్టబడినటువంటి జీవితం జీవిస్తూ ప్రభు, గొప్ప నాయన తండ్రి, రానటువంటి దినాల్లో మీరు ఉంచినటువంటి ప్రదేశాల్లో మీ కొరకు సాక్షులుగా ఉండలాగా సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీకందరికి కూడా వందనాలండి. ఈ యొక్క మాసంలో మరి ఈ యొక్క క్రిస్టియన్ డివోషన్స్ అన్నటువంటి అంశం మీద మరి అనేకమైనటువంటి శీర్షిక మీద అనేక అంశాలను మనం ధ్యానం చేసి ఉంటున్నాము. మీరు మరి ఇంకా ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా గ్లోబల్ తెలుగు ఫెలోషిప్‌లో ఇంకా ఆ యొక్క అవన్నీ కూడా ఉన్నాయి రికార్డ్ అయ్యి. మరి మీరు మరి వీలైనప్పుడల్లా ఆటిని ధ్యానం చేయవచ్చు. మరి రేపటి నుంచి డిసెంబర్ 1 నుంచి కూడా మరి ఒక ధ్యానంతోటి అడ్వెంట్ పీరియడ్‌లోకి వెళ్ళి ఉంటున్నాం. క్రీస్తుని గురించి అవర్ ఫోకస్ ఈజ్ ఆన్ క్రైస్ట్. ఆయన యొక్క బర్త్ గురించి, ఆయన యొక్క మరి ఈ యొక్క అడ్వెంట్ సీజన్‌లో ఉన్నటువంటి హోప్, మరి లవ్, మరి ఆ జాయ్ అనేటటువంటిది ఈ యొక్క అంశంల మీద మనం ధ్యానం ఉంటున్నాం. ప్రార్థన చేయండి. మరి ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్‌ను కూడా అనేక మందికి మరి పంపి ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వాల్సిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.